ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ గురించి మమ్మల్ని అందరినీ మీరు లాస్ట్ వీడియోలో చాలా భయపెట్టారు. ఏ విధంగా అంటే ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది కదా, ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో పర్ఫామ్ చేస్తుందో లేదో చెప్పలేం. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతిదీ క్రైటీరియా తెలుసుకోవాలి, అనాలిసిస్ చేసి తీసుకోవాలన్నారు. అసలు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ రావాలంటే ఎలాంటి ఫండ్ ఎంచుకోవాలంటారు, ఫండ్ సెలక్షన్ ఎలా చేసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది మన కామెంట్స్ లో కూడా మేడం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ ఫండ్ లో పెట్టాలి అని అడుగుతారు. బట్ అది కాదు మీరు అడగాల్సిన క్వశ్చన్. నేను ఎలాంటి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫండ్ సెలెక్షన్ కి ఏంటి నేను మైండ్ లో పెట్టుకోవాలి. బికాస్ నేను చాలా సార్లు చెప్పినట్లే నాకు కరెక్ట్ అయిన ఫండ్ నీకు కరెక్ట్ కాకపోవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి, చాలా అనాలిసిస్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఒక ఫండ్ సెలెక్షన్ కి మనం మోస్ట్ గా ఒక 6 to 7 పాయింట్స్ మైండ్ లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గోల్. మన గోల్ ఏంటి, ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు షార్ట్ టర్మ్ గోల్ అనుకో, షార్ట్ టర్మ్ గోల్ లో నేను ఈక్విటీలో పెట్టలేను. పెడితే అది వాలటైల్ వల్ల నేను ఏమైనా లాస్ అయ్యాను అనుకో, ఇట్స్ టోటలీ వేస్ట్ ఆఫ్ మై, అంటే నా డబ్బులన్నీ పోయినట్టే కదా. సో కంపల్సరీగా నేను వాలటిలిటీని మైండ్ లో పెట్టుకొని ఎంత ఇయర్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అది మైండ్ లో పెట్టుకొని నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ క్రైటీరియా ఎస్పెషల్లీ ఈక్విటీలో పెట్టుకోవాలంటే more than 5+ ఉంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, అలాంటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రిస్క్ టాలరెన్స్. నేను ఎంత వరకు రిస్క్ని తీసుకోగలను. అంటే ఇప్పుడు అదే పర్టికులర్ ఫండ్స్లోని థిమాటిక్ ఫండ్స్లో కూడా రిటర్న్స్ బాగా వచ్చాయి, మిడ్ క్యాప్ ఫండ్స్లో కూడా రిటర్న్స్ బాగా వచ్చాయి. కానీ నేను ఎలాంటి ఫండ్స్లోని ఎంతవరకు నేను రిస్క్ తీసుకోగలను. నేను హై రిస్క్ తీసుకుంటే మళ్ళీ ఆ రిటర్న్ కనుక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతే కెన్ ఐ విత్ హోల్డ్, నేను అది హ్యాండిల్ చేయగలనా అన్న పాయింట్ బట్టి ఒకటి. సెకండ్ ఏంటంటే మన ఏజ్ బట్టి కూడా. ఇప్పుడు నేను నియర్ టు రిటైర్మెంట్ ఉన్నాను అనుకో, ఇలాంటి టైంలో ఎక్కువ రిస్క్ కన్నా కొంచెం లోవర్ రిస్క్ ఫండ్స్కే వెళ్ళాలి. సో మనం రిస్క్ గురించి ఒక రూల్ ఎప్పుడు చెప్పుకుంటుంటాం, 100 minus ఏజ్. ఇప్పుడు నా ఏజ్ 30 అంటే 100 minus 30, 70% ఆఫ్ ద పోర్షన్ నుండి ఈక్విటీలో ఉండాలి. మిగిలింది మనం డెట్ లో కానీ మిగతా ఫండ్స్, మిగతా అసెట్ క్లాసెస్ లో పెట్టుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్. రిస్క్ టాలరెన్స్, మనకి ఎంత రిస్క్ టాలరెన్స్ ఉంది, నేను ఎంత వరకు రిస్క్ ఉంటే నేను ఏమి అంటే టెన్షన్ అవ్వకుండా భయపడకుండా నేను హ్యాండిల్ చేయగలను, అది తెలుసుకోవాలి. ఈ 2 క్లారిటీ వచ్చిన తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎలాంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాము అనేసి. ఇప్పుడు నేను more than 5 years ఉంటున్నాను, నేను రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకోగలను అంటే నేను 5 years కన్నా ఎక్కువైనా ఉండగలను. బికాస్ నేను పర్వాలేదు, అది ఫ్లక్చువేట్ అయినా కూడా నేను హ్యాండిల్ చేయగలను అనుకున్న వాళ్ళు ఈక్విటీకి వెళ్ళొచ్చు. లేదు నేను more than 5 years ఉండగలను కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఒకవేళ ఏమైనా అయితే నేను భయపడిపోతాను, నేను అమౌంట్ విత్డ్రా చేసేస్తాను అనుకున్న వాళ్ళు హైబ్రిడ్కి వెళ్ళొచ్చు. నేను 5 years ఉండలేను, నేను 5 years లోపే తీసేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకా తక్కువ, అంటే మనం డెట్ ఫండ్స్లోకి కానీ అలాంటి వాటిని చూస్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ ఆర్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చు. సో మనం ఎలాంటి అంటే ఎంత టైం హారిజన్ ఉన్నాం దాన్ని బట్టి మన రిస్క్ అపెటైట్ బట్టి ఫండ్ సెలెక్షన్కి వస్తాం. ఏది ఈక్విటీ తీసుకుంటామా లేకపోతే హైబ్రిడ్ తీసుకుంటామా లేదా డెట్ తీసుకుంటామా అనేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆ యొక్క ఈక్విటీ పర్ఫార్మెన్స్, ఇప్పుడు మనం ఈక్విటీ అని డిసైడ్ చేసుకున్నాం అనుకో, దీంట్లోని పాస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అని ఇక్కడ మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. ఎలాంటి ఫండ్స్ కన్సిస్టెంట్గా మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసినప్పుడు కూడా మనం లైఫ్ టైం చూసుకోవాలి. కొన్ని ఫండ్స్ ఉన్నాయి 25 years అయిపోయి తెలుసా, ఆల్మోస్ట్ 30 ఫండ్స్ ఉన్నాయి, అవి 25 years నుంచి రన్ అవుతున్నాయి. సో అండ్ ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిటర్న్స్. అలాంటి ఫండ్స్లో చాలా రిటర్న్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో మనం లాంగ్ టర్మ్లోని ఎలాంటి ఫండ్స్ మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో మనం అంటే షార్ట్ టర్మ్ 5 years 2 years కాకుండా లైఫ్ టైం ఎంత రిటర్న్ జనరేట్ చేసిందని లైఫ్ టైం అయినా చూసుకోవచ్చు. లేదంటే నా ఇన్వెస్ట్మెంట్ హారిజన్, నేను ఒక 10 years లెటర్స్ నేను మా బాబు ఎడ్యుకేషన్ కోసమో వాడి మ్యారేజ్ కోసమో దాస్తున్నాను, దానికి నాకు 10 years టైం ఉంది. సో ఈ 10 years పాటు ఉన్న ఫండ్ ఏంటి, అందులో నాకు రిటర్న్స్ ఎలా వచ్చాయి, అలా నేను పాస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనీ కంట్రోల్ ఉంది, మార్నింగ్ స్టార్ ఉంది, వాల్యూ రీసెర్చ్ ఉంది. ఇలాంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మనం పాస్ట్ పర్ఫార్మెన్సెస్ ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిస్క్ మెట్రిక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ పర్ఫార్మెన్సే కాకుండా రిస్క్ మెట్రిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జాంపుల్ చెప్పా కాబట్టి నేను చెప్తున్నాను. తీసుకుంటే మనకి ఇయర్ నుంచి ఎండింగ్ వరకు 61% వచ్చింది. బట్ నేను ఇయర్ స్టార్టింగ్ లో తీసుకోలేదు, మధ్యలో ఎక్కడో తీసుకున్నాను. అక్కడి నుంచి నాకు ఇప్పటి వరకు రిటర్న్ 61 ఉండదు కదా.
అవును, ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఇక్కడ నుంచి నేను ఇయర్ మధ్యలో నుంచి నెక్స్ట్ ఇయర్ మధ్యలో వరకు తీసుకున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ అదంతా అలా పర్ఫామ్ చేయలేదు అనుకో, నేను తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు నాకు రిటర్న్స్ వచ్చాయని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? దీన్ని రోలింగ్ రిటర్న్స్ అంటారు. సో ఇలా రిస్క్ మెట్రిక్స్ ఉంటాయి, షార్ప్ రేషియో అని, రోలింగ్ రిటర్న్స్ అని, ఆల్ఫా అని, ఇలాంటి రిస్క్ మెట్రిక్స్ ఉంటాయి. ఈ మెట్రిక్స్ ని మనం మైండ్ లో పెట్టుకొని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్స్ లో దొరుకుతాయి. నేను చెప్పిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ముందు, వాటన్నిటిలోని ఈ డేటా అంతా మనకి దొరుకుతుంది. మనకి ఎటొచ్చి అర్థం కావాలి రోలింగ్ రిటర్న్ అంటే ఏంటి, షార్ప్ రేషియో అంటే ఏంటి, ఆల్ఫా అంటే ఏంటి, ఇవన్నీ మనకు అర్థమైతే మనం ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం పెట్టుకుంటూ పాస్ట్ పర్ఫార్మెన్స్ ని పెట్టుకుంటూ సెగ్రిగేట్ చేసినప్పుడు మనకు కొన్ని టాప్ 5 అలా వస్తాయి. ఇప్పుడు వచ్చిన ఫండ్స్ ని ఫండ్ సైజ్, ఫండ్ మేనేజర్ గురించి తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఐడియాలజీ ఏంటి అని మనకు అర్థం అయితే మనం ఆయన్ని ట్రస్ట్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం అది ఒకసారి తెలుసుకుని చూసుకుంటాం అనమాట. అది కూడా ఆ ఫండ్స్ అంటే ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం కదా, ఇన్ని చేయడం వల్ల మనకి తగ్గిపోతాయి. ఒక 1500 ఫండ్స్ ఉంటే దాంట్లో మనకు వచ్చి ఈ ఫైనల్ పాయింట్కి వచ్చేటప్పటికి ఒక 20 ఫండ్స్ 10 ఫండ్స్ ఉన్న తెలుస్తాయి. ఈ 20-10 ఫండ్స్ లోని కూడా ఫండ్ మేనేజర్ ఎవరు, ఫండ్ సైజ్ ఏంటి చూసుకోవాలి. ఆ ఫండ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎక్కువ ఏఎం ఉన్నప్పుడు మనం మంచి ఫండ్ మేనేజర్ బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అని అర్థము. ఆ ఏఎం బట్టి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు అని అర్థం దాంట్లో. సో ఇవి రెండు నెక్స్ట్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్స్. వీటి తర్వాత డైవర్సిఫికేషన్. అన్ని లార్జ్ క్యాప్ లోనో, అన్ని మిడ్ క్యాప్ లోనో, అన్ని స్మాల్ క్యాప్ లోనో పెట్టుకోకూడదు. మనం డైవర్సిఫై చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఒక్కొక్క సెక్టార్ లోని బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏముంటున్నాయి, ఒక 3-4 అనేవి చూసుకొని వాటిని మనం డైవర్సిఫై చేసుకొని మన టోటల్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇయర్లీ వన్స్, ప్రతిసారి అవసరం లేదు, ఇయర్లీ వన్స్. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ మనం 10 years కోసం పెట్టుకున్నాం. ఇయర్లీ వన్స్ మనం ఒక్కసారి అది ఎలా పర్ఫామ్ చేస్తుందని చెక్ చేసుకుంటాం. ఇలా ఇప్పుడు ఎలా అయితే నేను సెక్టర్ వైజ్ అనాలిసిస్ మీకు ఇచ్చానో అలా చెక్ చేసుకుంటాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెంచ్ మార్క్ ఉంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ని బీట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు. సో ఆ బెంచ్ మార్క్ తోని ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ మిగిలిన సెక్టార్లో ఉన్న మిగిలిన ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటే మనం పెట్టుకున్న ఫండ్స్ కరెక్టా కాదని మనకు తెలుస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 3 consistent years కనుక ఇది మనం తీసుకున్న ఫండ్ కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోతే దెన్ చేంజ్. 1 year పర్ఫార్మెన్స్ చూసి మనం ఆపేయకూడదు. 3 years పర్ఫార్మెన్స్ చూసుకొని మనం మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఎలా చేయాలి, వీటిని ఎలా చేస్తామంటే ఇవి ఇన్ డీటెయిల్గా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి. అంటే నేను నా స్టూడెంట్స్ కోసం క్యాలిక్యులేటర్స్ క్రియేట్ చేశాను. సో అంటే ఇంత కష్టంగా అన్ని వెబ్సైట్స్లోకి వెళ్లకుండా ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎవరికి ఏది రైట్ ఫండ్, ఎవరికి ఏది రాంగ్ ఫండ్ ఉంది వాళ్ళు ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. వీటి గురించి మన వెబినార్లో అయితే ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వెబినార్కి రిజిస్టర్ చేసుకోండి. దాంట్లో మీ ఫండ్ సెలెక్షన్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.